హే బలవంత్. యాక్చువల్లీ ఇది హే భగవాన్ లాగా రావాలి భయ్య. కాకపోతే సంథింగ్ సెన్సార్ ఇష్యూ వల్ల కొంచెం హే భగవాన్ తీసేసి హే హే బలవంత్ అని పెట్టేశారు. ఇంకా మూవీ విషయానికి వస్తే మాత్రం మూవీ అయితే బాగుంది. మంచిగా నాకు త్రూ అవుట్ ద మూవీ మంచిగా టైంపాస్కి వెళ్ళిపోయిందనమాట. మంచిగా అక్కడక్కడ కామెడీ సీన్స్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లో ఫాదర్ సెంటిమెంట్ ఇవన్నీ చాలా బాగుంది. మంచిగా వర్కౌట్ అయ్యాయి అనమాట. ఇంకా సినిమాకి మెయిన్ హైలైట్ అంటే స్టోరీ అనమాట. యాక్చువల్లీ టీజర్ ట్రైలర్లో కూడా మనకి స్టోరీ ఏంటి అంటే హీరో వాళ్ళ ఫాదర్ ఏం బిజినెస్ చేస్తాడని చెప్పి రివీల్ చేయకుండా థియేటర్లో చూసి తెలుసుకోవాలని చెప్పేసి టీజర్ ట్రైలర్ అట్లా వదిలేశారనమాట. సినిమా స్టార్టింగ్లో మనకి మంచిగా క్లైమాక్స్ లేదో తెలుసుకోవాలని మనం క్లైమాక్స్ అంతా కూర్చొని చూడాలి హీరో వాళ్ళ ఫాదర్ ఏం బిజినెస్ అని కాకుండా సినిమా స్టార్టింగ్ అయిన 1 minute హీరో వాళ్ళ ఫాదర్ ఏం బిజినెస్ అని చెప్పి మంచిగా రివీల్ చేస్తారు. అది బాగా వర్కౌట్ అయింది మూవీకి అయితే. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే మాత్రం మన అందరూ తెలిసిందే హీరో ఒక వాళ్ళ ఫాదర్ బిజినెస్ మంచిగా తెలుసుకొని మంచిగా టేకప్ చేసుకొని ఆ బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటాడు. సో ఆ బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత ఏం జరిగింది, దీంట్లో హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ ఏంది, ఇదే అనమాట స్టోరీ. ఇంకా పాజిటివ్ విషయానికి కోసం మాత్రం మెయిన్ పాజిటివ్ వచ్చేసి మనకి స్టోరీ లైన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రెష్గా కొత్త న్యూ స్టోరీ లైన్. ఇంకోటి వచ్చేసి యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా అంటే బాగుంటాయి. సుహాస్ బాగుంది, నరేష్ ఎమోషనల్ యాక్టింగ్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. కామెడీ సీన్స్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యాయి. 1-liners కానీ ఆ హీరో వాళ్ళ ఫ్రెండ్ వేసే కామెడీ పంచెస్ కానీ మంచి కామెడీ టైం బాగా వర్కౌట్ అవుతుంది అతనితోటి. అతను ఉన్నంతసేపు మూవీలో మంచిగా కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అవుతాయి. ఇంకా మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ 1-2 ఉన్నాయి. ఆ 1-2 కూడా మంచిగా ఎక్కడ కావాలో అక్కడే వేస్తారనమాట. ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనకి ఎక్కడైతే అవసరమో ఎక్కడైతే జల్దీ అయిపోవా అట్లయితే మంచిగా వాడారు అనమాట సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా మంచిగా చేశారు. ఇంకా టెక్నికల్గా బాగుంది. మంచిగా మనకి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎడిటింగ్ ఇవన్నీ చాలా అంటే మంచిగా మంచిగా డీసెంట్గా ఉన్నాయి అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం అంత నెగిటివ్స్ అంత ఏం లేవు. కాకపోతే ఇంటర్వెల్ తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం సిల్లీ రైటింగ్ అనిపిస్తుంది. అంటే కొంచెం రైటింగ్ కొంచెం బాగాలేదు అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో. కొంచెం ఏంటంటే కొంచెం మరి ఇది ఇట్లా అనిపిస్తుంది అనమాట. కొంచెం అది అంతే. ఇక నెగిటివ్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఒక్కొక్క దగ్గర అయితే బోర్ అనిపిస్తుంది అంతే. ఇంకా ఇంటర్వెల్ తర్వాత కొంచెం రైటింగ్ అనేది కొంచెం డల్ ఉంటుంది అనమాట. ఇంతే. ఇంకా అంతకుమించి అయితే ఏం లేదు. పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి నెగిటివ్స్ కన్నా. ఈ ఫంకీ మూవీ కన్నా అయితే చాలా బెటర్ ఇది అయితే. మంచిగా థియేటర్కి వెళ్ళి ప్రశాంతంగా నవ్వుకోవచ్చు, చూడొచ్చు అనమాట. కాకపోతే ఫ్యామిలీతో చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతాం. ఒకసారి అయితే ఆలోచించుకొని తీసుకెళ్ళండి ఫ్యామిలీతో వెళ్తే. నా వరకు అయితే ఇట్లా అనిపించింది. ఒక ఫ్రెండ్స్ మీ గంటలో నా రివ్యూ నచ్చితే మాత్రం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం 56 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జర మంచిగా పెంచండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.